వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణ అంబేద్కర్ పార్కు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాస్ తెలియజేశారు. అంబేద్కర్ విగ్రహ ధ్వంసం జరిగినట్టు ఏఎస్డబ్ల్యూఓ జయలక్ష్మి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు సిఐ అప్పన్న దర్యాప్తు చేయడం జరిగిందన్నారు. ఈ దర్యాప్తులో కొన్ని ఆధారాలు సేకరించి అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1-2-25 రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గౌరవనీయులు అంబేద్కర్ గారి తాలూకా విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో పి వెంకట సత్య సింహాద్రి జయలక్ష్మి అని చెప్పి ఏఎస్డబ్ల్యూ గారు ఆమె 3వ తేదీన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద సెక్షన్ 196(1), 329 క్లాస్ 3, 324 క్లాస్ 4 బిఎన్ఎస్ యాక్ట్, సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. వెంటనే ఇమీడియట్ గా ఈ విషయాన్ని మన అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుషిన్ సిన్హా ఐపీఎస్ గారికి ఇన్ఫార్మ్ చేయగా సార్ తాలూకు ఇన్స్ట్రక్షన్ తో మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఎస్హెచ్ఓ అప్పన్న గారు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు. ఛాలెంజింగ్ గా తీసుకుని అందులో ఆ కేసులో ఆ రోజున క్లూస్ టీమ్ పిలిపించడం, తర్వాత అక్కడున్న డంప్ కాల్స్ అన్ని కూడా తీయడం జరిగింది. ఆ డంప్ కాల్స్ సహాయంతో వాళ్ళు ఎనలైజ్ చేసి వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఈ రోజున ఒక